చాలా బాగుంటుందండి. బగారా వండుకొని మటన్ కర్రీ వండుకోండి, చాలా బాగుంటుంది. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. వాళ్ళు మటన్ కర్రీ చేసుకుందాం, వచ్చేసేయండి. చాలా ఈజీగా అయిపోయి మటన్ కర్రీ, సింపుల్ ప్రాసెస్. ఆయిల్ వేసుకుందామండి. ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. హీట్ అయిందండి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, ఇవి మంచిగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం పసుపు వేసుకుందామండి ముందు. ఇవి మగ్గిన దాకా కొంచెం మూత పెడతాండి లైట్గా. కుక్కర్ విజిల్ లెక్కన ఒత్తిగా పెట్టేస్తున్నా. ఇది కేజీ మటన్ అండి. ఫ్రెష్గా ఇవాళ మేకను కోస్తారు కదా, అక్కడ తీసుకొచ్చింది ఫ్రెష్ మటన్. కేజీ అండి. వేసేస్తున్నా ఇప్పుడు. వేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మామూలుగా కుక్కర్ మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. దాంట్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చిందా కొంచెం అలా ఉడకనివ్వాలి. నార్మల్ లిడ్ పెట్టకుండా దాంట్లో వాటర్ అంతా బయటికి రావాలి. మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చాక అప్పుడు అల్లం పేస్ట్, ఉప్పు, కారం వేసేసి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. మమ్మీ ఒకసారి తిరుగు. నీ బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయి మమ్మీ. అవునా? ఫ్లిప్కార్ట్లో తీసుకున్నావన్నీ. ఓకే. ఎంత కాస్ట్? కూడా తక్కువే. సో మీకు కూడా ఈ నల్ల పూసలు కావాలి బ్లాక్ బీడ్స్ అంటే ప్రోడక్ట్ యాడ్ చేస్తాము, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఒకసారి చూద్దాం కదండి. ఇదిగో ఇలా వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా మగ్గ రావాలి బయటికి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో వెల్లిపాయలు, అల్లం, కొంచెం ధనియాలు, కొంచెం గసగసాల, కొంచెం లవంగాలు, కొంచెం యాలకులు వేసి మిక్సీ పట్టింది పేస్ట్. ఓకే. 3 స్పూన్స్ వేసావా? కలిపేయాలి మంచి. మంచి అరోమా వస్తుంది కదా. కొంచెం మళ్ళీ మగ్గాక ఉప్పు కారం వేద్దాం కొంచెం. ఇప్పుడు లిడ్ పెట్టకూడదు, మామూలుగా మళ్ళీ ఉప్పు కారం వేసి మగ్గాక వాటర్ పోసి అప్పుడు లిడ్ పెట్టాలి. వేద్దామండి. ఇదిగో అల్లం వెల్లిపెట్టి కూడా పచ్చివాసన పోయిన దాకా మగ్గింది. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం, కొత్త కారం అనేది. కొత్త కారం, ఈ సీజన్ కొత్త కారం. అంటే మెజర్మెంట్స్ అంటే ఉప్పు తగినంత మనం టేస్ట్కి తగ్గట్టు, మన స్పైసీకి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు. ఇలా ఉప్పు కారం వేసాక కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మళ్ళీ తర్వాత వాటర్ వేయాలి. ఇప్పుడే కర్రీ బాగుంటుంది. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇట్లా మగ్గింది మొత్తం మంచిగా. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. ఎన్ని వాటర్? ఒక 3 గ్లాసెస్ వాటర్. 3 గ్లాసెస్ వాటర్. మా గ్లాస్ సైజ్ ఇదా. 2.5. మంచిగా కలిపి కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 7 విజిల్స్ వస్తే మటన్ మంచిగా ఉడుకుతుంది. 7 విజిల్స్? 7 విజిల్స్ వరకు రావాలి. ఎన్ని విజిల్స్ వచ్చాయి బన్నీ? ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో. ఆఫ్టర్ 7 విజిల్స్ వచ్చేసాక చూడండి ఇలా ఉంది. కొంచెం ఉడకాలి, వాటర్ దగ్గర పడాలి. ముక్కు ఉడికిందో లేదో చూద్దాం. ముక్క మెత్తగా ఉడికిందండి. అదిగోండి మెత్తగా ఉడికిపోయింది. అలా టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ముక్క ఉడకపోతే బాగోదు మటన్. ఇప్పుడు మేము దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం. పచ్చి ధనియాల పొడి. పచ్చి ధనియాల పొడి.
కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇంకొక 5 మినిట్స్ 5 మినిట్స్ ఉడకాలి. దగ్గరికి అవుతుంది, గ్రేవీ కొంచెం ఇంకా చిక్కగా వస్తుంది. ఒక పక్క చికెన్ అవుతుంది, ఓ పక్క చికెన్ ఫ్రై, ఇంకొక పక్క బగారా. మా ఇంట్లో స్పెషల్ సండే స్పెషల్స్ ఇవాళ మా ఇంట్లో. స్పెషల్స్ మటన్, చికెన్ అండ్ బగారా. మీరేం చేసుకున్నారు? మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి, మీరేం చేసుకున్నారో. ఫైనల్ మటన్ గరం మసాలా వేస్తున్నా. మటన్ కుక్ అయిపోయింది. గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి గరం మసాలా, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర. ఎంత బాగుందో చూడండి మటన్ కర్రీ బగారాలోకి ఇలా ఎంత బాగుంటుందో. అయిపోయింది మటన్ కర్రీ, ఫినిష్. దీన్ని బౌల్లోకి తీసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎమ్మిగా ఊర్లలో పల్లెటూర్లలో ఉండే పులుసులా ఉంటుంది. వేడి వేడి పులుసు. మటన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మటన్ కర్రీ సింపుల్గా అయిపోయే మటన్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అవ్వకండి, ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. బగారా వండుకొని మటన్ కర్రీ వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. బాయ్. బాయ్.